రోజుకి ఆల్మోస్ట్ ఫస్ట్ టైం ఐఎమ్ లిజనింగ్. ఏది ఎంత తినాలి, ఎట్లా తినాలి, ఏ డిసీజెస్ వాళ్ళు ఎలా తినాలని చెప్తున్నారు. సో వన్ గ్రేట్ థింగ్. 100 సంవత్సరాల నుంచి కీటోజెనిక్ డైట్ అని మేము ఉన్నది కూడాను కీటోజెనిక్ డైట్ అనే పేరు కాదు, విఆర్కే డైట్గా రూపాంతరం చెందింది. ఇట్స్ అ వెరీ గ్రేట్ థింగ్. ఆల్మోస్ట్ తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా, వేరే దేశాల్లో ఉన్నా కానీ ఇక్కడ ఉన్నా కానీ కీటోజెనిక్ డైట్ కీటో డైట్ అయింది. కీటో డైట్ సింప్లీ విఆర్కే డైట్గా రూపాంతరం చెందింది. గొప్పతనం ఏంటంటే ఇండియనైజేషన్ ఆఫ్ ద డైట్. కీటోజెనిక్ డైట్ అని మనం నెట్లో చూసాం అనుకోండి, పాశ్చాత్య దేశాలు ఏం తింటారు, వాళ్ళు బీఫ్ తింటారు, పోర్క్ తింటారు, వాళ్ళకున్న ఫుడ్ ప్రొడక్ట్స్ ఏమి మనకు దొరకవు. బ్యాక్ టు బేసిక్స్, సింపుల్గా బ్యాక్ టు బేసిక్స్ అంటే ఏంటి, చిన్నప్పుడు నెయ్యి వేసేవాళ్ళు, బిడ్డలు గుడి పెట్టేవాళ్ళు, ఇంకోటి పెట్టేవాళ్ళు, కింద ఆడుకొని ఇచ్చేవాళ్ళు, న్యాచురల్ ఇమ్యూనిటీని పిల్లల్ని అడాప్ట్ చేసేవాళ్ళు. అన్ఫార్చునేట్లీ అవన్నీ వెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు ప్లే స్కూల్ వేస్తున్నాం, వెంట తగ్గదు, సెంట్రల్ ఏసీ ఉన్న స్కూల్ వేస్తున్నాం. నర్సరావుపేట రోడ్లలో కూడా సెంట్రల్ ఏసీ ఉన్న స్కూల్స్ వచ్చేసినాయి. ఈ బ్యాక్ టు బేసిక్స్ ఏమవుతుందంటే ఏం తినాలి అంటే మన పూర్వీకులు మనకు పెట్టి మధ్య కావచ్చు చిలికేవాళ్ళం. ఆల్మోస్ట్ నేను చూస్తున్నాను, సగం మంది చూసుండకపోవచ్చు. పొద్దున్న మధ్య కావచ్చు చిలికేసిన తర్వాత బెల్ల తీసి పెడతా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నాం, తిరుగులో అయ్యి ఇంకొని తెచ్చుకుంటాం, పెట్టేస్తున్నాం. అంటే ప్రాసెస్ ఫుడ్ అవుతుంది. ఈ క్రాప్ ఫుడ్ తింటే అలవాటే. క్రాప్ ఫుడ్ అంటే కార్బోహైడ్రేట్ ఫుడ్. క్రాప్ అంటే ఈ క్రాప్ సిఆర్ఏపీలో 4 ఉంటాయండి. సి అంటే కార్బోహైడ్రేట్, ఆర్ అంటే రిఫైన్డ్, ఏ అంటే ఆర్టిఫిషియల్, పి అంటే ప్రాసెస్. ఈ క్రాప్ ఫుడ్ని వదిలేసేసి ఎప్పుడైతే ఫ్యాట్ ఫుడ్, బ్యాలెన్స్ ఫుడ్కి ఎప్పుడైతే వస్తామో ఈ డిసీజెస్ అన్ని కంట్రోల్ అవుతూ ఉంటాయి. ఈ కీటోజెనిక్ ఈ ఎపిలెప్సీ పిల్లలకే కాకుండా పార్కిన్సన్స్ వ్యాధి అంటే నరాల వ్యాధి, మన వాజ్పేయి గారు ఉన్నారు, ఆల్మోస్ట్ ఎండ్ స్టేజ్లో ఉన్నారు. అల్జీమర్స్ డిసీజ్ ఒకటి, ఆటిజం, పిల్లల్లో మానసిక ఎదుగుదల లోపాలు ఉంటాయి. ఇట్లాంటి లోపాలన్నింటి కూడా వెస్ట్రన్ కంట్రీస్లో చాలా ప్రెవలెంట్గా చాలా ఎక్కువ మంది అడ్వైజ్ చేస్తూ ఉంటారు. చాలా మందులేని రోగాలకి కీటోజెనిక్ డైట్నే అడ్వైజ్ చేస్తూ ఉంటారు. దానివల్ల మంచి మార్పులు కూడా కనపడతా ఉన్నాయి. దానికి నేను మధ్యలో చెప్తాను. ఒంగోలు జిల్లాలో లైవ్ జరుగుతాను మీటింగ్. ఒంగోలు అండి, ఒక ఆయన దాదాపు 6 సంవత్సరాల నుంచి పక్షవాతం వచ్చి కాళ్ళు చేతులు పడిపోయారండి. చేతులు కాళ్ళు వచ్చాయని స్టేజ్ మీద నడిచి వచ్చారు. 6 సంవత్సరాల నుంచి మంత్రులు ఉన్నాయన. నేను మాట్లాడాల్సింది రామకృష్ణ ప్రోగ్రామ్ అని కాళ్ళు నడిచి వచ్చారండి. 6 సంవత్సరాల నుంచి కాళ్ళు పడిపోయినారు. మీరు చెప్పిన నష్టాలు వస్తారండి. అంటే జనాలు పబ్లిక్ అర్థం కావడం అంటే నేను రామకృష్ణ గారిని ఎండార్స్ చేయాలను, ఆయన కొత్తది కనిపెట్టారని చెప్పట్లేదు. ఆవిడ ఉన్నదాన్ని జనాలకు ఉపయోగపడే విధంగా ఆల్మోస్ట్ గది ఉందని తెలుసు, గది ఎలా వాడాలో తెలియదు. గది అయితే ఉంది, ఇప్పుడు దేఫర్ సమ్ 100 years. ఆ గది ఎందుకు వాడవచ్చు, ఎలా వాడచ్చు అన్నది రామకృష్ణ గారు చెప్పారు. కానీ అన్ఫార్చునేట్గా తెలుగులోనే జరుగుతూ ఉంది. ఏమైనా ఇంగ్లీష్ మీద కమాండ్, హిందీ మీద కమాండ్ ఉండి ఎవరైనా తయారు చేసినా కానీ తనే ఇంగ్లీష్ త్రూఅవుట్ ద వరల్డ్ విశ్వవ్యాప్తంగా తనకి ఎక్కువ మందికి ఉపయోగపడడానికి అవకాశం ఉంటా ఉంటుంది. రెండోది, నేను ఒక 3-4 months అంటే రామకృష్ణ గారి డైట్ వెనక ముందు నేను ఫాలో అవుతా ఉన్నాను. 88.5 ఉన్నాను. ఈరోజు జస్ట్ మార్నింగ్ చెక్ చేస్తున్నాను, 79 ఉన్నాను. పార్టీలకు వెళ్తున్నాను, ఫంక్షన్కి వెళ్తున్నాను. నాకు వచ్చే పేషెంట్కి మోకాలు ఆపరేషన్ చేసుకోవాలంటే బరువు ఎక్కువగా ఉంటున్నాను, ఎట్లా అన్నారు. ఒక 3 weeks చూడండి, ట్రై చేయండి అన్నాను. 3-4 కిలోలు తగ్గారు. 3-4 కిలోలు తగ్గారంటే సర్జరీకి ఎంత ఫిట్నెస్ వస్తుందంటే మత్తు డాక్టర్కి ఈజీగా ఉంటుంది, ఆపరేషన్ తర్వాత ఫిజియోథెరపీ ప్రోటోకాల్ ఈజీగా ఉంటుంది. ఒక ఫ్లోర్ మెట్లు ఎక్కగలిగిన వాళ్ళు వెయిట్ తగ్గారనుకోండి, 2వ ఫ్లోర్ అదనంగా ఎక్కగలుగుతారు. ఆల్మోస్ట్ చిన్న ఎత్తులో కూడా కూర్చోడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎక్సర్సైజ్ ఇస్ మెడిసిన్ అని చెప్పేవాడు. ఫిజియోథెరపీ పాయింట్ ఆఫ్ వ్యూలో డైట్ ఈజ్ మెడిసిన్ అంటున్నాం. సో మనం ఏమి తింటామో అదే మనకు ఉపయోగపడుతుంది. వాట్ వీ బికమ్. కార్బోహైడ్రేట్స్ ఉంటే ఏమవుతూ ఉంటుంది, ఫ్యాట్ బిల్డప్ అవుతూ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ రిజర్వ్ అవుతూ ఉంటుంది, గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ కమ్డౌన్ తగ్గించుకుంటూ ఆప్టిమల్గా ఫ్యాట్ని, ప్రోటీన్ తీసుకుంటా ఉన్నాం అనుకోండి, ఈ మెటబాలిజం తగ్గుతూ ఉంటుంది, బాడీలో ఎక్కడ రిజర్వ్ ఫ్యాట్స్ ఉండే అవకాశం ఉంటా ఉంటుంది. సో నేనేం చెప్తానంటే ఒక ఎండార్ చేయడం కాదు. అంటే రాత్రి చిన్న పార్టీ జరిగింది, ఒక గ్రూప్గా చైర్స్ చేస్తున్నాయి. ప్రతి దాంట్లో కూడా అదే డిస్కషన్ జరుగుతుంది. అందరూ డాక్టర్స్, నర్సరావుపేట డాక్టర్స్ ఉన్నాము, కార్డియాలజిస్ట్ అందరూ ఉన్నారు. ఎవ్వరూ ఇది పనికి రాదని ఎవరు చెప్పలేదు. కానీ కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. మెడికల్గా మాకు కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. కానీ ఇది తప్పు, ఇది పనికి రాదు, పని చేయకూడదని ఒక్కళ్ళు కూడా లేదు. ఎందుకంటే నర్సరావుపేట రోడ్లో ఎంతమంది డాక్టర్లు హెల్త్ ఇష్యూస్ అని తెలుసు. బైపాస్ చేసిన డాక్టర్లు ఉన్నారు, స్టెంట్ లేని డాక్టర్లు ఉన్నారు. ఈవెన్ దే ఆర్ ఫాలోయింగ్, సమ్ పీపుల్ ఆర్ అనేబుల్ టు కమ్ అవుట్. కానీ వాళ్ళకి ఎన్ని పేషెంట్స్ కూడా బయటికి రాలేకపోయారు. ఆల్మోస్ట్ ఒక 6-7 టేబుల్స్ అదే డిస్కషన్ జరుగుతూ ఉంటాడు. డాక్టర్ గారు వేసి ఎవరయ్యా రామకృష్ణ గారు అన్నారు. ఒకసారి వీలైతే రేపు వెళ్దామన్నాను. సో అంతమందిలో కూడా ఇది తప్పు అని ఖండించిన వాళ్ళు లేరు. కానీ కొన్ని లిమిటేషన్స్ మెడికల్గా మాకు ఉన్నాయి. ఆ మెడికల్గా లిమిటేషన్స్ ఏమవుతుందంటే ఒక 40 సంవత్సరాల వ్యక్తికి
కిడ్నీ డిసీజ్ ఉండదు, అతనికి తెలియదు దాని గురించి. కిడ్నీ డిసీజ్ ఉందన్న వ్యక్తి తనకు తెలియదు. తనకు తెలియకుండా ఈ క్రేజ్ లో వచ్చేసి హై ప్రోటీన్ హై కార్బోహైడ్రేట్ తీసుకున్నాడు అనుకోండి, డెఫినెట్లీ హీ మే ల్యాండ్ అప్ ఇన్ ద ట్రబుల్, డయాలసిస్ లేకపోతే ఇంకోటి అవసరం అవుతుంది. సో మనం కార్బోహైడ్రేట్ తెలిసి తీసుకున్నాం, షుగర్ తెలిసి తెచ్చుకుంటున్నాం, ఎవ్వరూ అపోజ్ చేయట్లా. సో దానికి ఎలా లిమిటేషన్ ఉంది, దీనికి ఎలా లిమిటేషన్ ఉంది. ఎవరు తినాలి అంటే ప్రతి ఒక్కరు తింటారా అంటే బేస్ క్రియేటివ్ లెవెల్ చెక్ చేసుకోండి, లివర్ ఎంజైమ్ చెక్ చేసుకోండి, ఈ రెండు బాగానే ఉన్నాయి. నా ప్రైమ్ కంట్రోల్ ఎందుకు ఫస్ట్ ఒబేసిటీ కోసం, ఫస్ట్ ఇది ఎందుకు తయారైంది, మన ఎపిలెప్సీ పిల్లల కోసం తయారైంది, తర్వాత ఒబేసిటీకి వచ్చింది. ఒక్కసారి ఇంటర్నెట్ కొట్టి చూడండి, ఎవరైనా కూడాను నేను వ్యక్తిలో మన అన్ఫార్చునేట్లీ మన దగ్గర మనకు ఐసీఎంఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ జర్నల్స్ ఎక్కడా లేవు, కానీ ఎన్సీబీఏ కానీ కాపరేట్ ఇవన్నీ యూకేఎస్లో కూడా గవర్నమెంట్ ఎండాప్ చేస్తుంది. ఒక మార్కెట్లో చెప్పాలి వాడుకోవచ్చు అంటే వాళ్ళు అప్రూవల్ ఇస్తారు. కీటోజెనిక్ డైట్ ఒబేసిటీ కొట్టండి, ఆల్మోస్ట్ 99% రిజల్ట్స్ ఉంటాయి. ఒబేసిటీ చూడండి 95 రిజల్ట్స్ ఉంటాయి. ఇప్పుడు జస్ట్ నేను చెక్ చేశాను అక్కడ కూర్చొని రీసెంట్గా. ఒక డాక్టర్ బ్లాగ్ లో రాస్తారు, వై ఐ చూజ్ కీటోజెనిక్ డైట్ ఫర్ డయాబెటిస్ మేనేజ్మెంట్, డాక్టర్ కీత్ రూనియన్. ఇట్స్ హ్యాపెనింగ్ ఫిబ్రవరి 23, 2016. ఎప్పుడో జరిగింది కాదండి. BA జనరల్ ఫిజిషియన్ తను కీటోజెనిక్ డైట్ వెళ్ళేసి తన డయాబెటిస్ కంట్రోల్ చేశాడు. ఇది సంవత్సరాలు తెలియకుండా తను టైప్ 1 ఫస్ట్ ఇన్సులిన్ పెడతాం, మెట్ఫార్మిన్ పెడతాం, తర్వాత ఇన్సులిన్ వెళ్తాం, 2 యూనిట్స్ 10 యూనిట్స్ 15 యూనిట్స్ 20 యూనిట్స్ పెడతా ఉంటాము. డైట్ కంట్రోల్ చేద్దామంటే అన్నం బదులు చపాతీ తినమంటాం. అన్నం ఉండేది కార్బోహైడ్రేటే, దీంట్లో చపాతీలు ఉండేది కూడా కార్బోహైడ్రేట్. సో అంటే మాకు తెలియదు కీటోజెనిక్ డైట్ అని ఒకటి ఉన్నది, దాన్ని ఎంత విధంగా వాడుకోవచ్చు, ఎట్లా వాడుకోవచ్చు మాకు తెలియదు. అట్లా ఇంకోటి చెప్తాను, ఇది రీసెంట్ సార్, కొంచెం ఇంగ్లీష్లో ఉంటుంది, కొంచెం తెలుగులో ట్రాన్స్లేట్ చెప్తాను. పాజిటివ్ ఎఫెక్ట్స్ ఆన్ బాడీ వెయిట్ మెజర్మెంట్ అంటే నడుము కొలత ఎంత ఉండాలి, సీరం ట్రైగ్లిజరైడ్స్ ఎంత ఉండాలి, గ్లైసిమిక్ కంట్రోల్ ఎంత ఉండాలి, ఇట్లాంటివి 21 పార్టిసిపేట్స్ డాక్టర్స్ చేసిందండి. మెడికల్ గవర్నర్ గ్రూప్ ఆఫ్ జర్నలిస్ట్ 21 మంది డాక్టర్లు చేసిన తర్వాత అందరిలో కూడా 20 మందిలో మంచి రిజల్ట్స్ వచ్చేసింది. ఏది ఇది మన దేశంలో జరిగింది కాదండి, ఆల్మోస్ట్ యూకేలో జరిగింది. సో సింపుల్గా ఏం చెప్తామంటే తినడానికి అలవాటు అవ్వండి. వన్స్ యూ సీ ద రిజల్ట్స్ బికమ్స్ అన్ అడిక్షన్. అంటే దానివల్ల ఉపయోగం పొందామనుకోండి, ఒకరోజు పొరపాటు వేరే తిన్నా కూడా 2వ రోజు మన బాడీ కంట్రోల్లో ఉండాలి. ఇప్పుడు 79 వెయిట్ ఉన్నానంటే ఆల్మోస్ట్ వన్ డే బయట తినగలిగిన నెక్స్ట్ డే కూడా 79 80 ఉండాలనుకుంటాను. సో వెరీ హ్యాపీ దట్ అందరూ కూడా ఎక్కువగా ఏంటంటే ఒబేసిటీ మన ఊళ్ళో చాలా ప్రివలెంట్గా ఉంది, చాలా 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 ప్రివలెంట్గా ఉంది. అంటే బరువు తగ్గలేకపోవడం కానీ, దానికి రకరకాల ఆప్షన్స్ వస్తున్నా కానీ ఇది 1-2 రోజులు చేయడం. సో మన ఇంట్లో మన వాతావరణంలో మనం చేయగలిగిన అన్ని కూడా మనం చక్కగా వివరిస్తున్నారు. సో కొన్ని లిమిటేషన్స్, మెడికల్ ఇబ్బందులు ఉన్నవాళ్ళు మెడికల్ డాక్టర్ పర్యవేక్షణ వాళ్ళు ఒకసారి అసెస్మెంట్ తీసేసుకొని వాళ్ళు ఓకే అయిన తర్వాత దీన్ని జాగ్రత్తగా వాడుకోవచ్చు అని చెప్తున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ రామకృష్ణ గారు, థ్యాంక్ యూ గుప్తా గారు అండ్ రామసుబ్బారావు గారు అండ్ బొత్స రామ్మోహన్ రావు గారు ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వన్స్ అగైన్.